నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉగ్రదాడి ఘటనతో రక్తం మరుగుతోందన్న మోదీ, భారీ మూల్యం తప్పదని సూత్రధారులకు హెచ్చరిక. పాకిస్తాన్ హై కమిషనర్కు భారత్ సమన్లు, అత్యంత ప్రాధాన్య హోదా ఉపసంహరణ. పుల్వామా అమరులకు కేంద్రం ఘన నివాళి, స్వయంగా భౌతిక కాయాలను మోసిన రాజ్నాథ్. ఉగ్రఘాతుకాన్ని ముక్తకంఠంతో ఖండించిన భారతావని, పాక్ ఐఎస్ఐ హస్తం ఉందని అమెరికా నిపుణుల అనుమానం. త్వరలో ఎమ్మెల్సీ పదవులకు లోకేష్, నారాయణ రాజీనామాలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని నిర్ణయం. డిఎస్సి ఫలితాలు విడుదల, మేలో నియామక పత్రాలు, రికార్డు సమయంలో ప్రక్రియ పూర్తి చేశామన్న గంటా. కైరన్ బేరింగ్ వ్యాక్సిన్ సంస్థను కొనుగోలు చేసిన భారత్ బయోటెక్, ప్రపంచంలోని అతిపెద్ద రేబిస్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా అవతరణ.